హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా చేసుకునే కజ్జికాయల్ని ఇంట్లోనే ఈజీగా 2 రకాల స్టఫింగ్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదాని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డోని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ డో మరింత సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది. తర్వాత దీని మీద మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇది నానేలోపు స్టఫింగ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేయండి. వీటితో పాటుగా 1 కప్పు వేయించిన శనగపప్పు, అలాగే 1/2 కప్పు ఫ్రై చేసుకున్న నువ్వులు, అలాగే 1 కప్పు బెల్లం యాడ్ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇందులో గ్రేట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న 1/2 కప్ ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వీటితో పాటుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం అలాగే జీడిపప్పును ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇందులో మనం యాడ్ చేసుకున్న ఎండు కొబ్బరి, నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి. ఫస్ట్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టఫింగ్ కోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్పు ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు గ్రేట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 కప్పు పంచదార, 1/2 కప్పు ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు, అలాగే 1/2 కప్పు ఫ్రై చేసిన నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసిన బాదాం, అలాగే జీడిపప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. సెకండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఒకసారి చెక్ చేద్దాము. ఇది చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి నీట్ చేయండి. ఇలా నీట్ చేసిన తర్వాత ఇందులో నుండి కొంచెం పిండిని తీసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు దీని మీద మైదాని స్ప్రింకిల్ చేసి పల్చటి చపాతీలాగా ఒత్తుకోండి. ఈ విధంగా వీలైనంత పల్చగా చపాతీలని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్ని తీసుకోండి. ఇది మీకు అన్ని స్టీల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. దీని మీద చపాతీ అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా మైదాని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు దీని మీద రోల్ చేసిన చపాతీని పెట్టి దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని యాడ్ చేయండి. తర్వాత చపాతీ చుట్టూ వాటర్ని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల కజ్జికాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత మౌల్డ్ని వీలైనంత గట్టిగా ప్రెస్ చేసి ఎక్సెస్గా ఉన్న చపాతీని రిమూవ్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా మౌల్డ్ని ఓపెన్ చేసి కజ్జికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కావాలనుకుంటే వీటి ఎడ్జెస్ని మీరు కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయిలో సరిపడా కజ్జికాయల్ని వేసుకొని ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయల్ని కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కజ్జికాయల్ని ఇంట్లోనే 2 రకాల స్టఫింగ్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.